ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్ను ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల డిఆర్డీఏ పీడీలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. న్యూ ఇయర్ను పురస్కరించుకొని ఒకరోజు ముందే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తుల తోపులాట తొక్కిసలాట అంటూ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. క్యూ లైన్లలో ఎక్కడా తొక్కిసలాట వంటివి జరగకపోయినా జరిగిందని ప్రచారం అవాస్తవని మండిపడ్డారు. టీటీడీ విజిలెన్స్ పోలీస్ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. అలాంటివి వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. సంక్రాంతి వస్తుందంటే చాలు భవనాలపై రంగురంగుల పతంగులు మనకు కనిపిస్తుంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వాటిని ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే పతంగులు ఎగరవేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణం మీదకు తెచ్చింది. ఈ మాంజా విక్రయాలపై నిషేధం ఉన్న కొందరు వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూ ఉండడంతో పలువురు గాయాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో కీసరా డివిజన్ కేంద్రంలో బైక్పై ప్రయాణిస్తున్న ఓ ఇంటర్ విద్యార్థి మేడకు మాంజా చిక్కుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే పల్లె సింధూర అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే పల్లె సింధూర నిర్వహించారు. పుట్టపర్తి బుక్కపట్నం కొత్త చెరువు మండలాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పరిష్కారమయ్యే సమస్యలను తక్షణమే ఫోన్ చేసి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ములుగు జిల్లా తాడ్వాయి పాస్రా మధ్య జలగంచెల వాగులు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పునఃప్రారంభించారు. ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం. ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఒకటని, ఇక్కడ పర్యాటకులను కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయని సీతక్క అన్నారు. పర్యాటకులు బ్లాక్ బెర్రీ ఐలాండ్ను సందర్శించండి మంత్రి సీతక్క కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక గిరిజన మహిళను నిర్బంధం చేసి సారా కేసు నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మహిళా బంధువులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. న్యాయం జరగకపోతే ఐటీడీఏ ఏపీఓకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అల్లూరు జిల్లా పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. దేవీపట్నం గండిపోచమ్మ బోట్ పాయింట్ పర్యాటకులతో కిటకిటలాడింది. వివిధ రాష్ట్రాల నుంచి గోదావరి నదిలో పాపికొండల అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. 14 బోట్లలో 1100 మందికి వరకు పాపికొండల విహారయాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గండిపోచమ్మ పర్యాటక ప్రాంతంలో కార్ పార్కింగ్ లేకపోవడంతో భారీగా వచ్చిన వాహనాలను పోలవరం కాపర్ డ్యాం వద్ద పర్యాటకుల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని జేఏసీ నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష 41వ రోజుకు చేరింది. నాయకులు ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనగా కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా స్పందించకపోతే మరింత ఉద్రిక్తతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. నేడు రేపు రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో మద్యం మత్తు మరోసారి ప్రజా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. పుల్లల చెరువు రోడ్డుపై మద్యం మత్తులో ఉన్న ఓ గిరిజన మహిళ కోటరు ముందు కావాలి అంటూ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకొని హల్చల్ చేసింది. మహిళ బస్సును కదలనీయకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజా రహదారులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని స్థానికులు కోరుతున్నారు. విశాఖపట్నంలోని నాతవరం మండలం శృంగవరం వద్ద నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేశారు. పోలీసుల దాడిలో కారులో తరలిస్తున్న 74 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిందితుల నుంచి 2 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమరావతి ప్రాంతంలోని మందాడం గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇల్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని రాములుగా గుర్తించారు. ఈ ఘటనతో మందాడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేడ్చల్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టును హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలోని గదిలో గుట్టుగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 3 డ్రగ్స్ ప్లేడర్లు, అలాగే 5 వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారిలో మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న 2 డాక్టర్లు, 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. 2026 న్యూ ఇయర్ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి జరిగే పార్టీలు, ఈవెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకల్లా ముగించాలని స్పష్టం చేశారు. నగరంలోని జీరో డ్రగ్స్ పాలసీని కఠినంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. వేడుకలు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉండటంతో శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.